ఇన్ని రోజులు ఎందుకు ఆపారు దీన్ని? ఎప్పుడో వీళ్ళు రాగానే అయిపోయేది 2 నెలల్లోనే. కానీ జగన్ పేరు మర్చిపోవాలా, జగన్ మీద ఇంకా విషయం చెబుతానే ఉండాలా. మధ్యలో కూడా వెళ్ళారు కదా, పవన్ కళ్యాణ్ గారు చూసి వచ్చారు కదా, మధ్యలో ఏదో పడింది దుమ్ము ధూళు అని చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు ఎగబడుతున్నారు వాళ్ళందరూ? అంటే ఎంతసేపటికి విషాన్ని మెదళ్లలో నింపడానికి కోసమే రాజకీయం నడుస్తుంది, రాజకీయం కోసమే రాష్ట్రం నడుస్తుంది. అక్కడ సింపుల్ గా అయిపోతుంది. వాళ్ళు ఏమంటారంటే ఈ హోటల్స్ వాళ్ళు ఇప్పుడు తాజోడు వీళ్ళు అయితే గనక కిందది అట్లా ఉంచేసేసుకుని పైన రూమ్స్ కడతావా నేను ఏదో చెప్పుంటారు. అట్లాగే కింద ఏదో 9 ఎకరాల ల్యాండ్ ఉందట, అది అక్కడ కట్టుకుంటాం ఏవి చెప్పారట. అది కట్టచ్చా లేదా అడుగుతున్నాం. ప్రభుత్వం తలుచుకుంటే ఎంతసేపు. ఇప్పుడు అక్కడే విశాఖపట్నంలోనే సిరిపురం జంక్షన్ దగ్గర ఉంటది, సముద్రం బీచ్ లోపలికి ఉంటది హోటల్, దాని పేరు ఏదో గుర్తులేదు. అప్పుడు ఇదివరకు నేను అక్కడ పనిచేసే టైంలో ఎవరన్నా పెద్ద రాజకీయ నాయకులు పార్టీ అక్కడ ఇచ్చేవాళ్ళు ప్రభుత్వం తరపున కానీ ఇవన్నీ ఇస్తే కనుక అక్కడ సముద్రంలో బీచ్లోకి ఉంటుంది అనమాట హోటల్ లోపలికి. అట్లాంటి బోర్డుస్ వచ్చినాయి అక్కడ. దాన్ని ఏదో అది ఒక విచిత్రమైన భ్రమలతో కూడినటువంటి స్టేట్మెంట్లతో నడిపేస్తారు ఇక్కడ సమస్యల్లో. అది నిన్న కందుల దుర్గేష్ గారు అన్నది కొండపైన కూడా ఒక 60,000 చదరపు అడుగుల నిర్మాణం